హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజైతే పూరీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఆలుగడ్డ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వీటితో పాటు శనగపిండితో నేను కర్రీ చేస్తానండి. ఒకసారి చూడండి. ఇలా అయితే నేను గ్యాస్ మీద ఒక బౌల్ అయితే పెట్టానండి. ఆయిల్ కూడా పోసేసాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చెనపప్పు వేస్తున్నాను. అలాగే ఆలు ముక్కలు వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను. జీలకర్ర, అలాగే కరివేపాకు ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి. కర్రీ చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పూరీలో తింటే చాలా బాగుంటుంది. ఇలా అయితే మూత పెట్టేస్తాను 5 minutes. ఇప్పుడు కర్రీ ఏ విధంగా అవుతుందో మనం చూద్దామండి. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం సాల్ట్, అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పూరీ కర్రీ ఎంత బాగుంటుందంటే చూపిస్తాను మీకు, చూడండి. ఇలా 5 minutes మూత పెట్టుకోవాలండి. చూపిస్తున్నా చూడండి. కర్రీని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇలా దగ్గర కింద లేదో చూసుకోవాలండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపిండి అండి ఇది. ఇప్పుడు నేను శనగపిండితో కర్రీ చేస్తున్నా అన్నట్టు. ఇలా ముందుగా ఉండలు లేకుండా శనగపిండి ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా కలుపుకోవాలి. శనగపిండిని ముందుగా ఒక 10 minutes ముందే నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేస్తున్నానండి. తాలింపులో చూసుకోండి. ఇలా వేసిన తర్వాత మన కర్రీ రెడీ అవుతుందండి. అసలు ఎంత బాగుంటుందో అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. కొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. అయితే కర్రీ దగ్గరికి అవుతుంది. మీరు కూడా ఇలా పూరీ కర్రీ ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడైతే కర్రీని అయితే చూపిస్తున్నా చూడండి. కర్రీ అయితే ఈ విధంగా అయిందండి. ఏమంటే గట్టి పడిపోతుంది, అలా పడకుండా చూసుకోవాలి మనం. ఇదండి పూరీ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.